కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఒక్కటి తక్కువైందంటూ కొన్ని సెటైర్లు కూడా వేస్తున్నారు. ఏ విధంగా ఆయన సమాధానం చెప్తారు? ఈరోజు ఏ వ్యక్తి అయినా సరే తాను ఏ స్థాయిలో నుండి ఈ స్థాయికి వచ్చాడు, దీనికి కారణం ఎవరు అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఒక్కసారి సింహావలోకనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వకుండా ఉంటే ఈరోజు పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చిన తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత మమ్మల్ని విమర్శించడం అనేటువంటిది ఒక లెక్క కాదు. ఎందుకంటే ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు మరలా మంత్రివర్గ విస్తరణ ఉంది, దానికోసం అందరూ ఈరోజు పాపం పోటీపడి నేను పోటీ పడితే చంద్రబాబు నాయుడికి ఒక బలహీనత ఉంది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువగా తిడతారో వాళ్ళకి మంత్రి పదవి ఇస్తానని, వీళ్ళకి ఒక బలహీనత ఉంది, మనం ఎక్కువగా తిడితే మనకు మంత్రి పదవి ఇస్తారని. కాబట్టి ఈ బలహీనుల మధ్య కుదిరినటువంటి బలమైనటువంటి ఒప్పందం ఏంటంటే మంత్రి పదవి రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి. ఆ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పనిలో పనిగా మమ్మల్ని కూడా తిడితే ఆ రోజు ఏదైనా హైకమాండ్లో మార్కులు పడతాయని చెప్పి ఈ బలహీనులు, అంటే రాజకీయంగా గాలివాటం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు, ఒక నీతి నియమము నిజాయితీ లేనటువంటి వాళ్ళ గురించి మాట్లాడేటువంటి మాటలు నేను పట్టించుకోను. కానీ ప్రతిరోజు మీడియాలో నీతులు చెప్తున్నటువంటి కోటమిరెడ్డి ఒక రౌడీ షీటర్ శ్రీకాంత్కి పెరోల్ ఇవ్వటానికి కూడా సంతకం పెట్టినటువంటి పరిస్థితి. ఏ విధంగా చూస్తారు దాన్ని? నేను అదే చెప్పా, ఎవరైతే దీని వెనక ఉన్నారో ఈరోజు కొన్ని రోత పత్రికలు ఏదైతే ఉన్నాయో ఆ రోత పత్రికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ హస్తం ఉందని చెప్పి రాయించడం చూపించడం జరుగుతుంది ఆ ఛానల్స్లో. అట్లా నేను చెప్పేది దీనికి సంబంధించినటువంటి దాంట్లో విచారణ చేయించండి. ఎవరైతే దానికి ఇచ్చారో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉందా అంటే దాని మీద మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ పార్టీయే రౌడీలతో నిండిపోయింది, రౌడీ షీటర్లతో నిండిపోయింది. రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి దాంట్లో ఒక అనుబంధ విభాగం లాగా, అంటే మామూలుగా మనకు ఉంటాయి కదా రైతు విభాగము, శ్రామికుల విభాగం అన్నట్టుగా రౌడీ విభాగం అనేటువంటిది